నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు కాస్త మా పండగ, వినాయక చవితి పండగ, అపార్ట్మెంట్‌లో వాళ్ళ పండగ, అంటే అందరం కలిసి అపార్ట్మెంట్‌లో చేసుకున్న పండుగ వినాయక చవితి పెడదామని మీ ముందుకొచ్చానండి. మీరు గూడా అందరూ పూజ బాగా చేసుకొనుంటారని, ఆ దేవుడి ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. కొంచెమే చిన్న వీడియో అంతా చూడండి. ఇప్పుడైతే మేము పైకొచ్చేసి మాకు పూజారి నార్త్ పూజారి వచ్చారు కాబట్టి కథ చదవరేమో చదవలేదాయన. పూజ అయితే చేశారు. హోమం జేశారు. హోమంలో మేము హోమ ద్రవ్యాలేసి నేను మా అబ్బాయి గూడా నమస్కారం జేసుకున్నాం. వచ్చినోళ్ళందరూ గూడాను. అట్లాగే నమస్కారం చేసుకొని హారతిస్తే హారతి నమస్కారం చేసుకున్నామండి. హారతి తీసుకొని ఇక అయితే ఇక్కడ అంతా అయిపోయినాక పూజ అంతా అయిపోయాక ఇక్కడికి నేనైతే అటెండ్ అయ్యానండి. మా కోడలు ఇంట్లో పనులున్నాయి గదండీ! ఇంకా డెకరేషన్ ఉంది. పండుగ మనకి తొందరగా 11 కల్లా అయిపోదు గదండీ! ఇక్కడ 11 లోపలే స్టార్ట్ జేశారు. 11:30 కల్లా పూజ అయిపోయింది. ఇక లంచ్ గూడా ఇక్కడే బిగించేశారు కాబట్టి, ఇక్కడ లంచ్ గూడా ఇక్కడే. అందుకని అంటే చాలామంది ఇళ్లల్లో చేసుకోరండి. కొంతమంది చేసుకుంటారు కాబట్టి ఆళ్ళు రాలేదు. సాయంత్రం వచ్చారు. కాబట్టి నేను ముందుగానే ఆహ్, ఇక్కడికొచ్చి నేనున్నానండి. ఇక్కడొచ్చి నేనుండి ఇక్కడ పూజలో అటెండ్ అయ్యి లంచ్ ఇక్కడే చేసేసాను. అంతా అయిపోయాక నేను కిందకెళ్ళిపోయేటప్పటికి 12, 12:15 అయిందండి. అప్పుడు మా ఇంట్లో డెకరేషన్ పూర్తయిపోయి ఇక ఫైనల్‌గా పనులున్నాయండి. ఇంకా కొంచెం కొంచెం. అప్పుడు వాళ్ళ అక్కోళ్ళు వచ్చేసున్నారండి. అప్పటికే నేను కిందకి పోయేటప్పటికి వాళ్ళ అక్క, వాళ్ళ నాన్నోళ్ళు అందరూ వచ్చున్నారు. వాళ్ళ అక్క, బావ, వాళ్ళ బిడ్డ అందరూ వాళ్ళ నాన్నోళ్ళు, అందరూ వాళ్ళ పెద్దమ్మ వచ్చింది. అందరొచ్చారు. ఆళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నారు మా కోడలికి. ఇక వాళ్ళ అక్క గూడాను హెల్ప్ చేస్తూ తనకి ఏమేం కావాలో, ఏమేమి ఇంకా మిగతా పనులున్నాయో అవన్నీ ఆ అమ్మాయి చేస్తూ ఉంది. నేను అవంతా వీడియో తీయలేదండి. నేను చెప్తున్నాను మీకు. ఇక స్వామిని ఇట్లా అలంకరించేసుకుని, ఈ అలంకరణ పనంతా మా అబ్బాయి చేసుకున్నాడండి. వంటలంతా మా కోడలు చేసుకుంది. నేను కాస్త హెల్ప్ మాత్రమే చేశానండి పై పనులు. ఆ తర్వాత నేను అక్కడ అటెండ్ అయ్యాను కదండీ! ఇక ఇక్కడి నుంచి వాళ్ళ అక్క వాళ్ళ హెల్ప్ తోటి వినాయకుడికి మనం ఈ గణపతికి పూజ అయితే బాగా జరిగిందండి. ఇక ఆయనకి చేయాల్సిన పదార్థాలంటూ నేను పేరు పేరున చెప్పనవసరం లేదండి. మీకు అందరికి తెలిసిందే కాబట్టి. ఇక మేము కొంచెం కొంచెంగా అన్నీ ఇక్కడ తెచ్చి పెడితే ఇల్లు సరిపోదు కాబట్టి, అందుకని కొంచెం కొంచెమే పెట్టి వినాయకుడిని చూపిస్తున్నానండి. ఇకైతే భోజనాలంతా అయ్యేటప్పటికి వీళ్ళకి 3:30 అయిపోయిందండి. ఎందుకంటే పూజ అయిపోవాలి కదండీ మనకి. అంతా అయిపోయి హారతిచ్చేశాక తర్వాత కాస్త బయటకి పక్కకు పోయేసి ఆయనకి నైవేద్యం సమర్పించుకొని పక్కకెళ్ళి తర్వాతొచ్చి నేను వీడియో తీసుకున్నానండి. కాస్త వీళ్ళ పాటికి వీళ్ళు భోంచేసుకున్నారు. అంతా అయ్యేటప్పటికి ఒక 3:30 అయింది. 3:30 తర్వాత కాస్త రిలాక్స్ అయ్యామండి. కూర్చున్నాం. అంటే మా కోడలంతా చేసి అలసిపోయింది గదండీ! వంటలు ఇవన్నీను. కాస్త రిలాక్స్ ఒక అరగంట సేపేనండి. మళ్ళా ఇంకా అక్కడ చాటల్లో సాంగ్యం బెట్టుంది గదండీ! అది ఆ సాంగ్యం పుట్టింటి సాంగ్యం అండి. వాళ్ళకి పసుపు కుంకాలివ్వడం ఆ రకంగా. అంటే వినాయక చవితికి భోజనానికి మనం పిలిస్తే, వాళ్ళ పుట్టింటి వాళ్ళ తరపున వాళ్ళ కూతురికి తెచ్చిస్తారనమాట సాంగ్యం. అట్లాగా అంటే తనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు చేయలేకపోయింది గదండీ! ఇప్పుడు వినాయక చవితికి వాళ్ళని పిలిచింది. అందుకని వాళ్ళొచ్చినప్పుడు సాంగ్యం తీసుకొచ్చారు. ఇక వీళ్ళు అక్కలు చెల్లెళ్ళే అన్నదమ్ములు లేరు గదండీ! ఏం పంచుకున్న పుట్టింటి తరపున వాళ్ళిద్దరూ ఒకరికొకరు పంచుకుంటారు కాబట్టి ఆ విధంగా. ఇక్కడ వాళ్ళ అక్క కొడుకు నాతోటి. వాడు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడండి. అందరిని చూస్తా జనాల్ని. వాళ్ళ బావగారు, ఆ పెద్దమ్మ అక్కడ. ఇకైతే మా అమ్మాయి గూడా ఈరోజే పసుపు, కుంకుమ తీసుకోవాలని ఇక్కడికొస్తుందండి. ఎందుకంటే కోడలు ఈ వరలక్ష్మి వ్రతంలో ఆహ్, చేయగూడదని జెప్పాను గదండీ పూజ. 4 వారం లీవ్ లేదండి ఆఫీస్‌కి. మామూలుగా జేసుకుంది ఇంట్లో. అందుకని ఎవ్వరిని పిలవలేదు. తనని పిలిచి 4 వారం ఇచ్చిన వాళ్ళందరికి గూడాను మళ్ళా అందరిని తను పిలిచి ఈరోజు ఇస్తుంది. ఇవంతా వీడియో తీయలేదండి నేను. ఈరోజు ఇస్తుంది గాబట్టి నేను చెప్తున్నాను. అందుకే తను ఆహ్, అందరికి తాంబూలం ఇవ్వడానికి అన్నీ సిద్ధం జేసుకొని, ఈ భోజనాలయిపోయిన తర్వాత అందరికి ఇచ్చేసుకున్న తర్వాత, ఇక వినాయకుడిని మేము 5 ము ముక్కాలు కల్లా అంటే 5:45, 50 కల్లా తీసి, మనం
పార్టీ హాల్‌లో పెట్టుకున్నామండి. ఆ వినాయకుడిని, పెద్ద వినాయకుడిని ఆ అపార్ట్‌మెంట్ తరపున. అక్కడే ఈ వినాయకుడిని గూడా తీసుకుపోయి అక్కడ పెట్టేసేసుకొని మేము ఆహ్, ఇంక నుంచి 9 రోజులు అక్కడే జేసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడైతే మా కూతురు గూడా వచ్చిందండి. మా కూతురు గూడా వచ్చాక ముగ్గురు అక్క, తమ్ముడు, మరదలు కూర్చొని మాట్లాడుకుంటున్నారక్కడ. ఇప్పుడు మా కోడలు వాళ్ళ అక్క వచ్చి ఇప్పుడు సాంగ్యం ఇస్తుందండి. ఇది ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం అంటాం గదండీ మన తెలుగులో. అట్లాగా ఇది వాళ్ళిచ్చుకోవడం. ఈ సాంగ్యంలో ఏమేముంటాయంటే మనకి ఒక ముత్తైదువుకి ఏమేమి ఇస్తామో సాంగ్యం, అట్లాగా అన్నీ ఇస్తారండి వాళ్ళు. అందులో టెంకాయలు, చీర, సారె, మణి, తర్వాత హ్మ్, కొబ్బరి గిన్నెలో శనగపప్పు, దాని నిండా శనగపప్పు, బెల్లం విడిగా, పండ్లు, పూలు, గాజులు, కుంకుమ, కాటుక ఇవన్నీ ఇస్తారండి అందులో. నేనైతే అక్కడ ఓపెన్ చేసి చూపియలేదు గానండి. ఇప్పుడు ఫైనల్‌గా హారతిచ్చిందండి. అంటే 5:45 అయిపోతుంది టైము సాయంత్రం. ఇక ఆ వినాయకుడిని కదిలిచ్చేసి మా అమ్మాయి, మా అబ్బాయి తీశారు చూడండి. ఇక మా కోడలు గూడా వచ్చి అక్కడ నిలబడేసి, ఇక వినాయకుడిని తీసుకుపోయి పైన పార్టీ హాల్ మాకు ఫిఫ్త్ ఫ్లోర్‌లో పూజ జరిగిందండి. అక్కడేను మాకెప్పుడు ఫంక్షన్స్ అన్నీ జరిగేది ఫంక్షన్ హాల్ అక్కడుంది. ఇప్పుడు ఈ వినాయకుడిని అక్కడ పెట్టేసి, ఇప్పుడు చూస్తదండి మా కోడలు పైన వినాయకుడిని. పొద్దుటి నుంచి రాలేదు గదండీ! కొంచెం హడావిడిగా ఉంది గదా! ఇంట్లో పనిలో. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు, మా కోడలు వీళ్ళందరూ ఆ వినాయకుడిని చూసొస్తామని, ఈ వినాయకుడిని తీసుకొని అక్కడికెళ్తున్నారండి. ఇదండి మా పండగ. ఈ చిన్ని పండుగని మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, నా సబ్‌స్క్రైబర్స్ అందరికి గూడా శుభం జరగాలని కోరుకుంటూ, వినాయకుని తరపున అందరి తరపున మనందరిని ఆ దేవుడు కాపాడాలని కోరుకుంటున్నానండి. నా ఈ చిన్న వీడియోని చూసి మీరు బాగుందా లేదా అని ఒక్క కామెంట్ పెట్టండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మీరు ఎలా చేసుకున్నారో ఒక కామెంట్ పెట్టండి. మీరు కూడా బాగా చేసుకొనుంటారని నేను అనుకుంటున్నాను. మీ కామెంట్ ద్వారా తెలుసుకుంటున్నాను.